శ్రీమాత్రే నమః. జై దాడి తల్లి. చాలామంది భక్తులకి సందేహం ఫోన్ చేస్తున్నారు. ఏమిటంటే, పండగ తెచ్చేసారు కదా, మొక్కుబడులు చెల్లించవచ్చా, శంబర వెళ్ళొచ్చా, తర్వాత రాయగడ వెళ్ళొచ్చా అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. మార్చి 10వ తారీఖుని అమ్మవారి పండుగ తేవడం జరుగుతుంది. మే 4, 5, 6 పండగ కాబట్టి మార్చి 10వ తారీఖు లోపు మీరు శంబర పండగ కానీ, తర్వాత రాయగడ మధ్యగౌరం కావచ్చు, రాజుల మేత్ర కానీ ఎక్కడికైనా మార్చి 10 లోపు మీరు మీ యొక్క మొక్కుబడులు చెల్లించుకుంటారు. మార్చి 10 తర్వాత మే 6 వరకు కూడా, మే 6 తర్వాత కూడా మన దాడితల్లి అమ్మవారు, దేశతల్లి అమ్మవారు, సర్వేపల్లి అమ్మవారు, ఈ ముగ్గురికే మొక్కుబడులు చెల్లించాలి. బయట అమ్మవార్లకి మరి చెల్లించకూడదు. అవును, అమ్మవారు మన ఊళ్ళోకి వస్తారు కాబట్టి మన దాడితల్లి అమ్మవారికి, సర్వేపల్లి అమ్మవారికి, దేశతల్లికి, ఈ ముగ్గురికి చెల్లించాలి. పండగ తెచ్చిన 9 వారాలు, 3 వారాలు కూడా మన అమ్మవారికి చెల్లించాలి. ఈ మార్చి 10 లోపు మీరు ఏవైనా మొక్కుబడి చెల్లించుకోవచ్చు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, పండగ తెచ్చేసారు కదా, మేము రాయగడ వెళ్ళొచ్చా, శంబర పోలమ్మ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. కాబట్టి మార్చి 10 లోపు మీరు ఏ అమ్మవారికైనా మొక్కుబడి చెల్లించవచ్చు. మార్చి 10 నుంచి మాత్రం మన అమ్మవార్లకి మొక్కుబడులు చెల్లించాలి. చీరలు, కోళ్ళు అన్నీ కూడాను. ఇంకా మార్చి 10 నుంచి 10 వారాలు కూడా అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతి వారం కూడా భక్తుల పేరు మీద విశేష అర్చన, ప్రతి వారం ఒక పట్టు చీర, అమ్మవారి ప్రసాదం ఉంటుంది. పండగ రోజు కూడా విశేష అర్చన జరుగుతుంది ఉదయాన సూర్యోదయం ముందు. ఆ తర్వాత అందరికీ దర్శనాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. శుభం. మార్చి 10 వరకు, మార్చి 10 లోపు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మరి అమ్మవారి గుడికి మరి వెళ్ళకూడదు.